Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. తండ్రి రంగారావు గీతాంజలి దగ్గరికి వస్తాడు. బావ గురించి ఆరా తీస్తాడు. బామ్మని బావ చూసుకుంటున్నాడని గీత తండ్రికి మాటలతో వాతలు పెడుతుంది. గీతాంజలి తనకి బావపై ప్రేమని, బావనే పెళ్లి చేసుకుంటానని తన నిర్ణయాన్ని తండ్రితో చెప్తుంది. గీత మనసు తెలిసి తండ్రి ఎంతో ఆనందించాడు. అయితే తల్లిని బాధ పెట్టవద్దని గీతాంజలి రిక్వెస్ట్ చేస్తాడు. అమెరికాలో గీతాంజలి అందరికీ తన ఆత్మీయతను పంచిపెడుతుంది. ఓ రోజు శాస్త్రి గారికి జ్వరం వచ్చిందని వార్త విని కంగారు పడి వడియాల లక్ష్మి గారిని తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మన గీతాంజలి. కారులో గీతాంజలి పడ్డ కంగారు, గీతాంజలి అమాయకత్వం చూసిన వడియాల లక్ష్మి గారికి చాలా ముచ్చట వస్తుంది. ఈ హడావిడి అలసట పాపం పిచ్చితల్లి గీతాంజలికి జ్వరం వస్తుంది. ఆమె ఆరోగ్యం కోసం అక్కడున్న ఆత్మీయులంతా తలడిల్లారు. ముఖ్యంగా సుబ్బా సురేషులు చేసిన సేవలు గీతాంజలికి వడియాలేశ్వరికి నవ్వు తెప్పిస్తుంది. ఆ తర్వాత చిరంజీవి సౌభాగ్యవతి గీతాంజలిని ఆశీర్వదించి మీ బామ్మ రాయునది. ఇక్కడ అంతా క్షేమము. అక్కడ నువ్వు, చిరంజీవి మీ నాన్న, చిరంజీవి సౌభాగ్యవతి మీ అమ్మ కులాసాగా ఉన్నట్లు తలుస్తాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి నాకు, ముఖ్యంగా మీ బావకి ఏమీ తోచడం లేదు. ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఆచార్యుల గారు అమ్మాయి నిన్ను మరీ మరీ అడిగినట్లు చెప్పమంది. పాపం రోజు ప్రసాదం తీసుకొస్తుందే. అన్నట్టు వసేయ్, పాల్గొన మాసంలో ముహూర్తాలున్నాయి. అప్పటికి మీ అమ్మా నాన్న సెలవు పెట్టి రాగలిగితే మీ పెళ్లి జరిపించొచ్చు. అమ్మా నాన్నలతో నా మాటగా పై సంగతులన్నీ చెప్పమ్మా. వాళ్ళు ఒప్పుకుంటే ముగ్గురు కలిసి బయలుదేరి రండి. ఎంత ఇంట్లో సంబంధమైనా పెళ్లి ఆర్భాటంగా అట్టహాసంగా చేయాలి అని మీ అమ్మ నాన్నతో చెప్పవే. అన్నట్టు వసే గీతాంజలి, మర్చిపోయాను. వెంటనే అక్కడి విశేషాలతో పెద్ద ఉత్తరం రాయి. ఇట్లు మీ బామ్మ. ఉంటాను. గీతా, ఏం చేస్తున్నావు? ఏంటది? ఏమీ లేదు. నిన్నే అడిగేది. ఉత్తరం ఎవరు రాశారు? బామ్మ రాసింది. బామ్మ 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 10 సార్లు అరిగిపోయిన రికార్డ్ లాగా బాగక్కర్లేదు. అస్తమానం ఆవిడ గురించి. ఏది అదిలా చూపించు. ఏమిటి ఆవిడ ఉద్దేశం? ఒక్కగానొక్క కూతుర్ని మా నుంచి దూరం చేసింది. ఇన్నేళ్ల తర్వాత మా దగ్గరకు వస్తే ఇప్పుడు మళ్ళీ దూరం చేయాలని చూస్తోంది. బామ్మ ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏమన్నా కానీ దాని పరిణామం ఊహించిందా? మమత మమకారం అనేవి మాకు ఉన్నాయని మర్చిపోయి మమ్మల్ని అడగకుండా, మాకు తెలియకుండా మా కూతురి పెళ్లికి నిశ్చయం చేస్తుందా? బామ్మ నిశ్చయించలేదు. నాకు ఇష్టం గనకే. నోర్ముయ్. ఏమిటే నీ ఇష్టం, మీ బామ్మ ఇష్టం? అంతా నీ ఇష్టం అయితే మేమెందుకు? గీతాంజలి, నిన్నే అడిగేది. సమాధానం చెప్పవే. నువ్వు అసలు ఇక్కడికి రావడం ఎందుకు? దొంగతనంగా ఉత్తరాలు ఎందుకు? ఇందులో దొంగతనం ఏమీ లేదు. నేను నాన్నగారికి చూపించాను. ఓహో, అదే సంగతి. చాలే, రా లోపలికి. అంటే ఇందులో ఆయన పాత్ర కూడా ఉందన్నమాట. గీత, నీ పెళ్లి ఇక్కడే జరుగుతుంది. నా ఇష్ట ప్రకారమే సురేష్తో జరుగుతుంది. మీ బావతో మాత్రం జరగదుగాక జరగదు. ఏమనుకుంటున్నావు? బావకేంటి తక్కువ? క్యారెక్టర్ లేని వాళ్ళంటే నాకు అసహ్యం. అభం శుభం తెలియని పిల్లకి ప్రేమ కబుర్లు చెప్పి వల్లో వేసుకున్నాడు నీ బావ. ఇన్ని సంవత్సరాలు ఒక్కగానొక్క కూతురికి దూరమై మేం పడిన మానసిక క్షోభను అర్థం చేసుకునే సంస్కారం కూడా లేనివాడు నీ బావ. అతని స్వార్థం కోసం నిన్నో పావలా వాడుకుంటున్నాడే నీ బావ. బామ్మ బామ్మ అంటావుగా. కన్న తల్లిదండ్రులం. కనీసం మాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నిర్ణయం తీసుకుంది. బామ్మ బావ ఇద్దరే తోడు దొంగలు. అమ్మా ప్లీజ్ ఇంకేం మాట్లాడుకో. బామ్మని బావని ఏదైనా అంటే నేను సహించను. బామ్మకి నేనంటే ప్రాణం.
బావకు నేనంటే పంచప్రాణాలు. కేవలం ఆస్తులకి హోదాలకి విలువిచ్చే నీలాంటి వాళ్ళకి వాళ్ళ మంచితనం గురించి ఏం తెలుస్తుంది? నిజంగా బామ్మే తలుచుంటే బావతో నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయేది. ఏమనుకుంటున్నావు? అంత యోగ్యుడైతే బామ్మ చేత ఈ ఉత్తరం ఎందుకు రాయించాడు? బావేం రాయించలేదు. బామ్మేం రాసిందో తెలుసా? నిజంగా నీకు బావని చేసుకోవడం ఇష్టం అయితే మీ అమ్మా నాన్నని అడుగు. వాళ్ళు ఒప్పుకుంటే ముగ్గురు కలిసి ఇక్కడికి రండి. అంతకన్నా ఉత్తరంలో బామ్మేం రాయలేదు. తను చెప్పదలుచుకుంది చెప్పింది, చేయదలుచుకుంది చేస్తోంది. నా మీద పగ సాధిస్తోంది మీ బామ్మ. ఇంతకీ నీ నిర్ణయం? నాకు బావంటే ఇష్టం. బావనే. నోర్మయ్. అయితే నా నిర్ణయం కూడా విను. నీ పెళ్లి సురేష్తో జరుగుతుంది. అదే జరగకపోతే నేను చావటం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు నిన్ను విడిచి మౌనంగా నేను మీ నాన్న అనుభవించిన బాధ నీకేం తెలిసే? చిన్నప్పటి నుంచి మా నుండి ఎలాగూ నువ్వు దూరం అయిపోయావు. కనీసం పెద్దయిన తర్వాతైనా ఇక్కడికి వచ్చేస్తావని, మా దగ్గరే ఉండిపోతావని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నాం. మా ఆశలు అడియాసలు చేసి నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు. నాకిష్టం లేని ఈ పెళ్లి జరిగే ముందు మీ బామ్మకు బావకు తృప్తిగా నేను కళ్ళు మూస్తాను. చిన్నప్పటి నుంచి నీకు ఈ పాపిష్టి తల్లి లేకుండా బతకటం బాగా అలవాటైపోయింది. నాకు తెలుసు, ఇవాళ నేను చచ్చిపోయినా నీకు పెద్ద తేడా తెలియకపోవచ్చు. గీతాంజలి, ఒక్క విషయం గుర్తుంచుకో. మా కొడుకువైనా కూతురువైనా నువ్వే. నీకోసమే బ్రతుకుతున్నావు. శాశ్వతంగా నిన్ను దూరం చేసుకోలేవు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్డే. పని పట్టలేకపోతే సరి. ఊరికే గంటలు గంటలు మాట్లాడతారు. హలో హలో. గీతాంజలా? అవును, గీతాంజలినే. ఆర్ యు క్రైయింగ్? అవును. ఏమైంది? అమ్మ తిట్టింది. అవునా? పిలు. లేదు, ఏడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్. తొందరగా వచ్చేయి. ఐఎమ్ కమింగ్. బామ్మ రాసింది. బావకేంటి తక్కువ? క్యారెక్టర్. అమ్మా, క్యారెక్టర్ లేని వాళ్ళంటే నాకు అసహ్యం. అమ్మా ప్లీజ్ ఇంకేం మాట్లాడదు. బావకు నేనంటే పంచప్రాణాలు. కేవలం ఆస్తులకి హోదాలకి విలువిచ్చే నీలాంటి వాళ్ళకి వాళ్ళ మంచితనం గురించి ఏం తెలుస్తుంది? నిజంగా బామ్మే తలుచుంటే బావతో నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయేది. నాకు బావంటే ఇష్టం. బావనే. అయితే నా నిర్ణయం కూడా విను. నీ పెళ్లి సురేష్తో జరుగుతుంది. అదే జరగకపోతే నేను చావటం జరుగుతుంది. అమ్మా లక్ష్మి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమైందండి? ఎనీ ప్రాబ్లం? చాలా ఇంపార్టెంట్ విషయం. ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ముందు వెళ్ళి మీరు కూర్చోండి. వెళ్ళండి. ఏమై ఉంటుందబ్బా? ఎప్పుడు ఇలా రాలేదు ఈవిడ.
ముందు కాఫీ తీసుకోండి సుమతి గారు. లక్ష్మి గారు, మీరు నాకు సాయం చేయాలి. మీరు తప్ప నాకెవరు లేరు. ప్లీజ్ హెల్ప్ మీ. ఏమైందండి? మీలో ఇంత పిరిగితనం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇది పిరికితనం కాదు, కడుపు తీపి. మీకు పిల్లలున్నారు. ఒక్క తల్లిగా నన్ను అర్థం చేసుకోండి. గీతాంజలి మాకొక్కగానొక్క కూతురు. అసలు ఏం జరిగిందో చెప్పండి, నాకు చేతనైనంత సహాయం చేస్తాను. గీతాంజలి వదిలి నేను ఉండలేను. ఆయన కూడా అంతే. కానీ ఏమిటి, ఇక్కడ ఉండనంటోందా? అది కాదండి, మంచి సంబంధం చూశాను. మీకు తెలుసుగా సురేష్ ఎంత మంచివాడు. అతన్ని ఒప్పించాను. కానీ తను భావం చేసుకుంటానని మొండికేస్తోంది. ఐ నో ఇట్స్ ఎ ట్రాప్. సెంటిమెంట్స్ ని అడ్డం పెట్టుకుని గీతను మోసం చేస్తున్నారు. ఎవరు? ఇంకెవరు, దాని బామ్మ, దాని బావ. అమాయకురాలు. వాళ్ళ స్వార్థం అర్థం చేసుకోవటం లేదు. బావంటే? మా వారి అక్కయ్య కొడుకు. ఇప్పుడు చెప్పండి. చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్నాడని వాణ్ణి దయతలిచి దగ్గర తీశారు మా వారు. మాయమాటలు చెప్పి తాను ఉత్తముడిగా నమ్మించాడు గీతను. ఇప్పుడు వాణ్ణి తప్ప చేసుకోనంటుంది పిచ్చిది. ఐ నో ఇట్స్ ఎ ట్రాప్. నేను చెప్తే నమ్మరు. అభం శుభం తెలియని పిల్ల గీత. ఎలాగైనా దానికి మీరే నచ్చ చెప్పండి. లేకుంటే గీత పెళ్లి కన్నా ముందుగా జరిగేది నా చావే. అయ్యయ్యో, అంత మాట అనకండి. గీతతో నేను మాట్లాడతాను. మీరు ఎలాంటి అగాయిత్యం చేయొద్దు. మిమ్మల్ని నమ్ముకున్నాను లక్ష్మి గారు. నేను గీత నదిలో ఉండలేను. మీరు మరీ అంత బాధపడొద్దు. పోనీ మీ ఆయనతో చెప్పించొచ్చుగా. ఆయన గీతను కాదనలేరు, నన్ను వద్దనలేరు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరు వరీ అవ్వకండి. గీతనేమన్నా అన్నారా? ఆవేశంలో నోటికొచ్చిందల్లా అన్నాను. ఏమగైత్యం చేస్తుందో ఏమో. ఆయన ఇంట్లో కూడా లేరు. నేను వెళ్ళొస్తాను లక్ష్మి గారు. హాయ్ డాడ్. హాయ్. గీతాంజలి వచ్చిందా? వచ్చింది, బట్ షీఈస్ నాట్ ఇన్ గుడ్ మూడ్. ఏ రాదవా? అమ్మాయిని ఏమన్నా అన్నావా? ఓ డాడ్, అసలు విషయం మీకు తెలీదు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదంటే. ఏం లేదంటావేంటి? అంతా నాకు తెలుసులే. సుబ్బ అంతా చెప్పాడు. నీకు పెళ్ళట, మీ అమ్మగారు నీకు మంచి సంబంధం చూస్తున్నారట. భలేదానివే. అంతా నా కర్మ. ఏంటమ్మా ఆ మాటలు? లక్షణంగా పెళ్లి చేసుకొని సుఖపడవలసిన వయసులో. అవును, ఆ పెళ్ళే అంతటికీ కారణం. నేను చచ్చినా ఈ పెళ్లి చేసుకోను. ఈ వయసులో పెళ్ళి వద్దనకూడదు. ఏ పెళ్ళి? డాడ్, యు నో సురేష్? ఐ డోంట్ నో సురేష్. ఓ డాడ్, యు నో నథింగ్. ఓ గాడ్, పేరుకి పెద్ద ఇంజనీర్ అమెరికాలో. సురేష్ అంటే? ఎస్ మామ్, నేను అప్పుడు చెప్పానే, గీతాంజలి ఇంట్లో కూల్ డ్రింక్స్ సర్వ్ చేసి ఓవర్ యాక్షన్ చేశాడని. అతనే. ఎవరు అతనా? అతనికి ఇదివరకే పెళ్ళైందిగా. అతనితో పెళ్ళేమిటి? సురేష్కి పెళ్ళైందా? ఓసేవ్, అసలు నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? నేనేం మీలాగా తెలిసి తెలియకుండా మాట్లాడడం లేదు. ఆ సరోజ మొగుడేగా. సరోజ మొగుడా? ముమ్మాటికి సరోజ మొగుడే. కాకపోతే విడిపోయారు. ఎంతో మంచిది, పాపం అమాయకురాలు. మీరు చెప్పేది నిజమా? మరి సరోజ ఎక్కడుంది? పాపం సరోజ చచ్చిపోయిందా? ఓ గాడ్, మధ్యలో నీ పేపాస్ ఏమిటి? పోన్లేండి అంకుల్. ఆంటీ ఇప్పుడు ఎక్కడుంది మరి? ఇప్పుడు ఎక్కడుందో తెలియదు గాని రావు గారింట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండేది. ఎవరు? మన పిఎస్ రావు గారేనా? అవును, మన పిఎస్ రావు గారే. ఇప్పుడు అక్కడ ఉందో లేదో తెలియదు గాని పాపం సరోజ సురేషు ఎంత అన్యోన్యంగా ఉండేవారో. మనము ఉన్నాం. మనకేం రోగం? మనం విడిపోలేదుగా. స్టాప్ డాడ్. గీత, నాకు రావు గారిల్లు తెలుసు. లెట్స్ గో. ఏ సుబ్బా, నీకు అసలు ఆయన అడ్రస్ సరిగ్గా తెలుసా? తెలుసు గీత్. ఆంటీ ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఎంత రాంగ్ స్టెప్ వేశారు. ఈ గోల్డెన్ తల్లిని తీసుకెళ్లి ఆ సెకండ్ హ్యాండ్ గడి హ్యాండ్ లో పెట్టేద్దామనే. సుబ్బా, మా మమ్మీయే కాదు అందరూ చేసే మిస్టేకే ఇది.
అమెరికాలో పెద్ద ఉద్యోగం చేసే అల్లుడు కావాలని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. పాప మా అమ్మాయి వాళ్ళందరినీ వదిలి ఈ దేశం కాని దేశం వస్తుంది. ఇక్కడ హాయిగా ఉంటే పర్వాలేదు కానీ ఇలా సురేష్ లాంటి మొగుళ్ళైతే పాపం ఆ పిల్ల బ్రతుకేం కాను. అదే మన దేశంలో మన ఊళ్ళో అయితే భార్యాభర్తలు పోట్లాడుకుంటే చుట్టుపక్కల వాళ్ళంతా కూర్చొని సర్దుబాటు చేస్తారు. ఇక్కడ వాళ్ళకి టైం ఉండదట. టైము ఓ గంట వీళ్ళ కోసం స్పేర్ చేసే వీలుండదట. ఎస్ గీత్, ఇక్కడంతా హడావుడే. హడావిడేట హడావిడి, బోడి హడావిడి. అవును, ఏది ఇల్లు? ఇదిగో ఇదే. ఎంత పిలిచినా పలకరే. అదేంటో ఇంట్లో ఎవరు లేరేమో. ఎవరు మీరు? ఉమ్, రావు గారి కోసం వచ్చాం. మీకు రావుతో ఏం పని? కాస్త మర్యాదగా మాట్లాడండి. ఉమ్, రావు కాదు, రావు గారు. పెద్దవాళ్ళని గారు అండి అని పిలవాలని మా బామ్మ చెప్పింది తెలుసా? నువ్వెవరు? గీతాంజలి, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా, వేణుగోపాల స్వామి గుడి పక్క వీధిలో పెద్ద మేడ మా తాతయ్య కట్టించాడు. బామ్మ చెప్పింది. ఓ, గీతాంజలి అంటే నువ్వేనా? మ్మ్, అవును నేనే. మీరు? నేనే రావు గారిని. ఆ, పదండి లోపలికి. మ్మ్. మ్మ్. ఆగు, ఒకసారి బెల్ కొట్టు. దట్ ఈస్ తబలారావు. పదండి లోపలికి. ఓ గాడ్. కూర్చోండి. ఏమో. మీరేం తీసుకుంటారు? మీరేం తీసుకుంటారో చెప్పండి, మేము అదే తీసుకుంటాం. మేము విస్కీ తీసుకుంటాం. ఆ, సరే, ఇప్పుడు మేము ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. అయితే మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తాను. అవును, కిచెన్ ఎక్కడా? రైట్ సైడ్. ఓకే. అమెరికా అలవాట్లు బాగా వంట పడుతున్నట్టున్నాయే. నేను ఊదనా? నువ్వా? అవును. ఊదు. ఇలాతే ఇలా రా. ఉమ్, ఏ సుబ్బా, ఏంటి పడుకున్నావా? కాదు, పడిపోయాను. తీసుకోండి అంకుల్. మాకు సరోజ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి.